నేను తప్ప, అదే నేను కూడా ఒరిజినల్ నేను తప్ప మిగతాదంతా మాయ అనుకుంటున్నాం కదా. కాదు. చెప్పండి. ఇప్పుడు మనకి వ్యవహారంలోని మనం ఎవరితోటన్నా ప్రాబ్లంగా ఉందనుకోండి మనకి, అది ఎలా హ్యాండిల్ చేయాలి సార్ మన దీంట్లో? మీరు మాయని గ్రహిస్తే మీరు ఎలా హ్యాండిల్ చేసినా మాయలో భాగమే కదా. ఇంకా మీరు మాయని గుర్తిస్తే మీరు ఎలా హ్యాండిల్ చేసినా ఎక్కడికి కదా వస్తుంది. అవునండి. ఒకసారి మాయని మీరు గుర్తిస్తే ఏమంటే జరిగినాయి అదంతా మాయలోకే వస్తుంది కదా. కాబట్టి అది నిజము అనిపిస్తుంది, లేకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి ఇదంతా మనకు తోస్తుంది అంటే మన మాయని మనకి మాటలు వినడము విన్నామే కానీ మాయని అనుభవంలో లేదని అర్థం. అనుభవంలో లేదని అర్థం అండి. అంతే కదా. అనుభవంలో ఉంటే మా పరంపదలో 12 వాక్యాలు ఉన్నాయి కదా. అవును. నా శక్తి ఆ వాక్యాలని గురువుగారు ఏమంటారంటే ఆ వాక్యాలను సదా వింటూ ఉండమంటారు. దాన్ని అనడం కాదు, అనుకోవడం కాదు, సదా పరమపదం అంటే అది బుక్ అండి? కాదు. పరంపదం అని 12 వాక్యాలు ఉంటాయి. నేను ఉన్నాను, నేనే అయి ఉన్నాను, ఇట్లా. ఓకే. నా నామం నేను, నా రూపం అంటే జ్ఞాన కుటీర్లో పెట్టారు అదేనండి? అవే నేను పెడతాను ఇప్పుడు మీకు వాట్సాప్. ఓకే. అది కింద 2 లైన్లు రాసి ఉంటుంది. పై వాక్యములను తాను అనడం కాదు, అనుకోవడం కాదు, సదా వింటూ ఉండాలని. ముందు కంఠస్థ చేసుకుని దాన్ని లోపల వినాలన్నమాట అండి. వింటే అది వినడము పూర్తయిన తర్వాత అది స్వానుభవంగా మారుకుంటుంది. తన వాక్యములుగానే ఉంటుంది అనమాట. తను వినేవాడుగా కాకుండా అనేవాడుగా మారుకోవడం అనేది జరుగుతుంది అన్నారు గురువు గారు చెప్పిన వాక్యం ఇది కూడా. అప్పుడు అందులో ఒక వాక్యం ఉంది ఏమిటంటే, నా శక్తే మహామాయ, ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది అని తన వాక్యము. అప్పుడు తనలో ఉన్నట్లున్న ప్రపంచాన్ని తాను చూస్తుంది అనే అనుభవం ఉంటుంది అనమాట. మొదట వింటూ ఉండాలి, తర్వాత అనడంగా మారుకున్నప్పుడు తన శక్తి, నా శక్తి నేను, నా శక్తే మహామాయ, నేను ఉన్నాను, నేనే అయి ఉన్నాను, నా నామము నేనే, నా రూపము నేను, నా అనుభవము నేనని ఉంటుంది అందులో నా శక్తి నేను, నా శక్తే మహామాయ. అక్కడ దాకా ఒక చాప్టర్. ఓకే. ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది అని చెప్తుంది తాను. ఓకే. ఏది దైవం అని మనం ఆరాధిస్తున్నామో, ఏదో అమ్మవారి తత్వం అని మన యూనివర్సల్ సోల్ అమ్మవారి తత్వం అని మనం ఆరాధిస్తున్నామో అది చెప్పే మాటలు అనమాట అండి అవి. నా శక్తి మహామాయ, ఆ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది కానీ లేనే లేదనేది తన అనుభవం. అది మనం విని ఆ సైట్ లో ఉండాలంటే ముందు వినాలి. ఈ వాక్యాలను వింటూ ఉంటే వినడం ఎప్పుడోకప్పుడు పూర్తయితే అనడంగా మారుకుంటుంది. అంటే తన వాక్యములుగానే మారుకుంటాయి. ఓకే. అప్పుడు మీకే చూడబడేదంతా మీ లోపలదే, మీకే చూడబడేదే, మీ లోపల చూడబడేది. అది కూడా మీకు అన్నిగా ఇంకేమి అంటే మనం మనకి ఒకళ్ళ మీద కోపం వస్తుంది అనుకోండి, అది మనకు ఆ దృష్టి లేనట్టే కదా. స్వామిమలై సన్నివేశంలో భాగం. అక్కడ ఉన్నటువంటి సీన్ ఉంటుంది కదా, సీనులో స్వామి వేళ ఎలా ఉంటే అలాగే ఉంటుంది. ఆ దృష్టి స్వామి మలైకి ఉండదు. ఆ దృష్టిలోనే స్వామి మలైతో సహా సకలము ఉంది. ఇప్పుడు స్వామి మలై కదా దృష్టి కావాలంటే ఎట్లా వస్తుంది? అవునండి. కాబట్టి ఆ దృష్టిలోనే నేనున్నాననే జ్ఞప్తిగా మీరున్నప్పుడు దృష్టి మీరవుతారు, స్వామి మలై మీలో భాగంగా అవుతుంది. మీలో భాగంగా ఉన్నప్పుడు ఒక స్వామి మలయే కాదు, స్వామి మలైతో సహా సకలము మీలో భాగమే కదా. కోపము పడేవాడు, కోపము ఎవరి మీద పడుతున్నాడో వాడు మొత్తం కలిపి మీరు అవుతారు. మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కోపం పడేవాడు స్వామి మలై గాని ఒరిజినల్ నేను కాదు. దానికి అవసరం ఏముంటుంది? తన శక్తే తన మహామాయ వల్ల తనలో ఈ ప్రపంచం ఉన్నదిగా ఉంది. అది ఉన్నట్లుంది కానీ లేనే లేదనేది తన అనుభవం. ఇక్కడ స్వామి మలైకి ఆ అనుభవం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అవునండి. దృష్టిలో భాగంగా ఉన్నది స్వామి మలై.
ఉమ్. దృశ్యానికి ఎడంగా ఉండి సాక్షిగా ఉంటే ఆ అనుభవం మళ్ళీ మీకు వర్తిస్తుంది, మీదే అవునండి, అవుతుంది. అవును. ఎందుకని స్వామిమలైకి వర్తించదు. ఉమ్, స్వామిమలైకి ఎడంగా ఒక్క అడుగు మీకు మీరు ఎడంగా ఉండండి అని కదా గురువు గారు ఉపదేశం. ఉమ్, ఉమ్. ఆ ఎడమగా ఉన్నప్పుడు మాత్రమే అది అనుభవంగా ఉంటుంది, కానీ స్వామిమలైగా ఉంటే ఉండదు. అక్కడ ఏది ఉంటే అది, దానికి కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు ఇక్కడికి వచ్చి. అంటే ఈ మంచిగా కనిపించడం, చెడ్డగా కనిపించడం, అది ప్రియంగా సీన్ కనిపించడం, కదండి, అదంతా అప్రియం, ఇదంతా మైండ్ మనసు ఆడుతున్న ఆటే అండి. ఆ స్క్రిప్ట్ లో భాగమండి. ఆ రచనలో ఎలా ఉంటే అలా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకోవాలంటే దాని గురించి. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఒక సన్నివేశం ఉందండి, ఆ సన్నివేశంలో వారు ఏదో మాట్లాడారు, దానికి అనుగుణంగా మీరు మాట్లాడారు, మళ్ళీ దానికి అనుగుణంగా వారు మాట్లాడారు. అది ఆ సన్నివేశం ఏంటి అనే దాని మీద ఆ మాటలు కొనసాగుతాయి. ఉమ్, ఉమ్. ఆ, అందులో ఆ ఆ సంతోషమో దుఃఖమో లేకపోతే కోపమో ఏదో ఒకటి వస్తుంది ఆ సందర్భంలో. ఉమ్. అలా రాకపోతే అందులో ఇదే సీన్ ఏమి కలగట్టదు కదా. అలా ఎందుకు ఉంటుంది? అలా జడంగా లేదు కదా, ముద్దులాగా రాయిలాగా రప్పలాగా అలా పడి లేదు కదా. అవునండి. అందు గురించి అక్కడ ఏది ఉంటే అది ప్లే చేస్తుంది. దానికి కర్త కారణం స్వామిమల అయితే కాదు. కాదు కాదు, ఉమ్. తమిళ సీన్ లో భాగమండి. స్వామిమలై నేనే కర్త నేనే కారణం దీనికి అనుకోవటం వల్ల ఆడే దుఃఖిస్తాడు. అనుకోవడమే అంతేనండి? అనుకోవడమే కానీ తమిళ అనుభవం కాదు కదా అది. ఉమ్. కాబట్టి ఈ వైపుకి వచ్చి మనం చెప్పుకునేటప్పుడు ఒక మాట చెప్పుకోవాలి, నేను కర్తను కాను అనే చెప్తే సరిపోతుందండి. అప్పుడు మీరు కరెక్ట్గా తొలగిపోతారు, ఏది కరెక్ట్ ఉందో అదే అని చెప్పుకోవాలి ఆ మాటకు వచ్చినప్పుడు. ఉమ్. నిజానికి ఆయన కర్త కాదు, అకర్తే. కానీ మన వైపు నుంచి చూసుకుంటే ఆయన కర్త అని చెప్పాలి. మన వైపు అంటే అహంకారం నుంచి. దృశ్యంలో భాగంగా ఉన్న వారి వైపు నుండి. మనం ఈ దృశ్యంలో భాగంగా ఉండి కదా మాట్లాడుకుంటున్నాం. ఈ వైపుకి వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అంటేనే ఈ వైపు దృశ్యంలో భాగంగా ఉన్న వైపుకి వచ్చి మాట్లాడుతున్నామని అర్థం. ఇప్పుడు ఈ సకల సృష్టి ఉండడానికి కారణము కర్త సూర్య భగవానుడు అయినప్పటికీ సూర్యుడి వైపు నుంచి చూసుకుంటే నేను అకర్తనని చెప్తాడు ఆయన కర్త కాదు. తన మానాన్ని తాను ఉన్నారు. తన వెలుగు మనకి ప్రసరించడం చేత మనకు జీవనానికి ఆధారమైనది కాబట్టి మన వైపు నుంచి చూసుకుంటే తన కర్తే. కానీ తన వైపు నుంచి చూసుకుంటే తన అకర్త. తనకి ఏ సంబంధం లేదు ఈ సృష్టికి తనకి. అవునండి. అట్లాగనమాట. భగవంతుడు తాను కర్తే కానీ అకర్తగా ఉంటాడు. తానే భోక్త కానీ అభోక్తగా ఉంటాడు. ఇప్పుడు ఈ సృష్టి ఎందుకు చేసాడు, లేకపోతే ఈ దుఃఖం ఎందుకు చేసాడు? స్వామిమలైకి వచ్చిన ప్రశ్నలు కదా ఇవన్నీ. అవునండి. దీనికి ఒక సమాధానం చెప్తారు మన గురుగారు. దేహం ఉన్నంత వరకు సందేహము ఉండును. కాబట్టి దేహముగా మీరుంటే సందేహము ఉంటుంది. దేహముకి ఎడంగా ఉంటే సందేహమే ఉండదు సాక్షిగా ఉంటే. దేహానికి ఎడంగా సాక్షిగా ఉండి చూస్తున్నారనుకో అసలు సందేహానికి తావే లేదు అక్కడ. ఇక్కడ సందేహం వేడదు, ఎందుకంటే దేహమే సందేహము. దేహం ఉంటే సందేహం ఉంటుంది. కాబట్టి దేహము కాకుండా ఉండవలెను అని చెప్తారు ఒక చోట. ఓకే. అది కలగాని కల అని చెప్పేసి ఒక ఫైల్ రికార్డ్ చేయించి పెట్టాము. గురువు గారు స్వయంగా రాసి పెట్టిన వాక్యములు అవి. శివునితో కుమారస్వామి సంభాషణగా ఉంటుంది, బాగుంటుంది, అద్భుతమైన సంభాషణ. వేదాంతం గురువులో ఉన్నట్టుందండి. ఉంది, దాన్ని ఆడియో రికార్డ్ లో పెట్టాం మేము. ఓకే ఓకే. ఆడియో రికార్డ్ మౌన భాషణం అండి, పిచ్చివారి ప్రలాపన మౌన భాషణలో పెట్టాము. నెంబర్ ఏమన్నా ఐడియా ఉందా సార్? ఉంటుంది, పెడతాను, లింక్ చెప్తుంటుంది, చూస్తే తెలిసిపోతుంది. బాగుంటుంది, ఒకసారి వినండి. వేదాంతాన్ని ఒక నూతనమైన మరొకటిలో అద్భుతంగా చెప్పారండి. అవునండి అవునండి, చాలా బాగుంటుంది. అందులో శివుని సమాధానంగా కుమారస్వామి ప్రశ్నలుగా ఉంటుంది. అయితే నాకు సందేహం వేయడం లేదంటే, అవును నువ్వు అయితే దేహము కాకుండా ఉండవలను అని సమాధానం. దేహం ఉంటే సందేహం ఉంటుంది. కానీ ఇంకో మాట చెప్పారండి గురువు గారు, మొన్న చూశానండి, ఎవరో పంపించారు నాకు. ఎందులోనన్నా జ్ఞానము అనుభవము వేరు, ఒక ఆధ్యాత్మికతలో మాత్రం జ్ఞానం అన్నా అనుభవం అన్నా ఒకటే అంటారు. ఏంటి సార్ అది?
జ్ఞానమే అంటే అనుభవంగా ఉంది కాబట్టి. అర్థం అంటే బయట వ్యవహారికంలో జ్ఞానం వచ్చిందంటే అర్థం చేసుకోవడం, ఇక్కడ జ్ఞానం అంటే అనుభవం అయినట్టు అండి. జ్ఞానమే కదా, జ్ఞానాన్ని అదేదో మీరు అనుభవించేది కాదు, ఆ అనుభవంలోనే మీరు ఉన్నారని గుర్తించి ఉండుట. అక్కడ అర్థమైంది అనే దానికి అర్థం ఏంటంటే, అర్థమైందంటే అనుభవంగా ఉండడం. ఉమ్, అది కొత్తగా తెచ్చుకునేది కాదు కదా, బయట వస్తువుల్లాగా. బయట ఏదైనా ఒక అనుభవం ఉంటే కొత్తగా రావడం అనేది వస్తుంది. అక్కడ అలాగే ఉండదు. మీరు మరిచిపోయినటువంటి విషయాన్ని మరలా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకునే పద్ధతి. అంటే ఇప్పుడు భగవాన్ తెలుసుకోవడం అంటారు కదండి, తెలుసుకోవడం అన్నా అనుభవం అవడం అన్నా జ్ఞానం అవడం అన్నా ఒకటే కదండి. అంతే కదా, తెలుసుకో అంటే ఇది నీవు అనుకుంటున్నావు, ఇది కాదని. నేనున్నానని నీకు తెలుస్తుంది అంటారు కదా. అవును, అక్కడ తెలియడం అంటే జ్ఞానము అనుభవం కూడా కదండి. అంతే కదా, నేనున్నాననే అనుభవము మీ స్వానుభవంగానే ఉంది కదా. మొన్న మీరు ఒక వీడియోకి పెట్టారు, నువ్వు జ్ఞప్తి తెచ్చుకోవడం కాదు, జ్ఞప్తే నువ్వని. అంతే కదా, అంటే ఆ తెలుసుకోవడం అన్నా, జ్ఞానం వచ్చిందన్నా, అనుభవించడం అన్నా, జ్ఞప్తిలో ఉందన్నా అన్నీ ఒకటే అండి. అవును, జ్ఞప్తే తాను, తనకు జ్ఞప్తి కాదు. ఓకే ఓకే, తనకు జ్ఞప్తి అనేసరికి మళ్ళా జ్ఞప్తిగా మీరు లేరని అర్థం వస్తే. జ్ఞప్తే తానంటే మనం అర్థం ఏంటంటే తెలుస్తూ ఉండడం అండి. నేనని తెలుస్తూ ఉండడమే. నేనున్నాననే అనుభవాన్ని మీరు గుర్తించడానికి మీరు అర్థం చూసుకోవాలా. అర్థం చేసుకోవడం లేదండి, అదే అండి. అర్థంలో చూసుకోవాలా అంటున్నాను. కళ్ళు మూసుకుని కూడా నేనున్నాననే అనుభవంగా ఉంటారు కదా. మీరు స్వామి మలై ఎలాగా ఉన్నానని చూసుకోవడానికి అర్థం అవసరం, కానీ నేనున్నానని అనుకోవడానికి మనకు అర్థం అవసరం లేదు కదా. ఎందుకని నాకు చిన్న డౌట్ అండి, దాన్ని నేనున్నాను అని నాకు తెలుస్తుంటది కదా. అవును, దాన్నేనండి వేదాంతంలో అపరోక్ష అనుభూతి అంటారు. అవును, కేవలం నేనున్నాననే అనుభవంగా ఉన్నప్పుడు అపరోక్ష అనుభవం. అక్కడ వ్యక్తి పొడసూపదు. వ్యక్తిగతమైన అనుభవం లేని అనుభవం ఒకటి ఉంది. అది వ్యక్తిగా ఉన్న అనుభవానికి లెక్కకు రాదు. మళ్ళా అందు గురించి కొంచెం జాగ్రత్త మాట్లాడుకోవాలి. అంటే మొన్న ఎక్కడో నేను చదివానండి, మన ఇంద్రియాల ద్వారా డైరెక్ట్ గా మనం ఏదన్నా విషయాన్ని తెలుసుకుంటే పంచదార తీయగా ఉందన్నట్టు దాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారట. అవును, మనం ఆలోచించి ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది కాబట్టి అక్కడ ఒక ఏనుగు ఉందనుకున్నాం అనుకోండి, అంటే కొంచెం ఆలోచన ద్వారా బుద్ధి ద్వారా తెలుసుకున్న దాన్ని పరోక్ష జ్ఞానం అంటారట. మూడోది ఉంది అపరోక్ష జ్ఞానం, నువ్వు ఉన్నావని నీకు తెలియడమే అని అన్నారండి. అవును, ఎంత ఆలోచించినా కూడా అపరోక్ష అనుభూతికి ఇంకొక ఎగ్జాంపుల్ దొరకట్లేదండి నాకు, అది ఒక్కటే దొరుకుతుందండి. అవును, కేవల అనుభవంగా ఉండుట, దానికి ఇంక వేరే ఎగ్జాంపుల్ లేదండి. ఎగ్జాంపుల్స్ కూడా పని లేదు కదా, ఉన్నది కదా అపరోక్ష అనుభవమే ఉంది. అంటే ప్రత్యక్ష జ్ఞానానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ కదా, ఈ పరోక్ష జ్ఞానానికి కూడా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు మనం. కానీ అపరోక్ష జ్ఞానానికి ఆ పదం వాడిందే దానికోసం ఇంకా. అవును, అది పరోక్షం కాదని చెప్పడం కొరకు. ఓకే ఓకే, అది సదా అపరోక్షంగానే ఉంది, పరోక్షంగా లేదు కాబట్టి పరోక్షం కాదని చెప్పడం కొరకు చెప్పబడిన పదం అది. అది అపరోక్షమే అంటే స్వానుభవమే. అపరోక్షం అంటే అది స్వానుభవం అని చెప్పడం. ఇంకో మాటలో చెప్పారంటే అదేనండి. ఇప్పుడు మనకి ఈ విషయం అర్థం కావడం వేరు, అనుభవంలోకి రావడం వేరు అని చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. అవును, ఆ అనుభవంలోకి నేను మిమ్మల్ని చాలాసార్లు అడిగాను, నేను అనుభవంలోకి ఒకేసారి వచ్చేద్దండి అలాగా. అనుభవంలోకి ఎట్లాగ వస్తుంది? అనుభవమే ఇప్పుడు మాట్లాడుతుంటే ఓ పక్క నుంచి అనుభవం లేకపోతే, నేను అనే అనుభవం లేకుండా మీకు మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రావు కదా. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడే అన్నారు మీరు, ఇప్పుడు నాకు కోపం వస్తుందండి, కోపం వస్తుందంటే నాకు అనుభవంలోకి రానట్టే కదా. అది స్వామి వల్ల అనుభవానికి రాదు కదా. కోపం ఎవరికి వస్తుంది? ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి, అది కోప్పడాలంటే ఎవరో ఒక రెండు ఉండాలి కదా. ఎవరు? స్వామిమలై. స్వామిమలైగా ఉండాలంటే ఎవరో ఒక రెండు ఉండాలి కదా. ఎవరుంటే స్వామిమలై ఉన్నారు? ఎప్పుడు స్వామిమలైగా ఉండడం లేదు కదా మీరు.
స్వామిమలై అవును. అని అనుకుందాం. సదా స్వామిమలైగా ఉండడం లేదు మీరే. అవును. కడలిద్దరిలో మీరు ఉన్నారు కానీ స్వామిమలైగా ఉండడం లేదు. ఎవరు ఉమ్, స్వామిమలైగా ఉన్నది ఎవరు అని ప్రశ్నించుకుంటే దానికి ఉమ్, సమాధానము మీ ఆంతర్యంలో ఉంటుంది. అది మీరవుతారు. ఉమ్, ఈ కోపం ఎవరికి వచ్చింది? ఎవరుంటే కోపం వస్తుంది? ఉమ్. ఎవరో ఒకరు ఉండాలి కదా. రాయికి కోపం రాదు కదండి. అవునండి, అవునండి. అలాగా అంటే ఎవరుంటే ఒక కోపం రోజులో వచ్చింది, ఎవరుంటే రాగం వచ్చింది, ఎవరుంటే ద్వేషం వచ్చింది, అసలు ఎవరండి వారు? అది స్వామిమలై అంటే ఒక అహంకారం కాదు అది. కాదు కాదు స్వామిమలై. స్వామిమలై అంటున్నారు. స్వామిమలై అంటే స్వామిమలైగా ఉన్నది ఎవరు? ఒరిజినల్ నేను. అది మాటలతో చెప్పేసుకుంటుంటే రెడీమేడ్ అయిపోయింది. ఎవరని మీరు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఉంటుంది. మీ లోపల నుంచి వస్తుంది. అదే మీరు. ప్రశ్నించి అక్కడ ఆ ఆగిపోమంటున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం ఏదైతే ఉన్నదో అది మీరు. అవును, అవును, సమాధానం చెప్తే స్వామిమలై అయిపోతారు మళ్ళా. అవునండి. అవును. అంటే ఇప్పుడు ఉన్నది నలుపది మంగళంలోని అందులోని నువ్వు ఎవరు ఎలాగ మరి దాన్ని ఎలాగ దాని గురించి ధ్యానం చేయాలంటే హృదయంలోకి వెళ్ళి అలా ఉండంటారు. ఇదేనండి. అంతే కదా. అది ఉండినట్లు నువ్వు ఉండుటే స్మరణం అంటారు భగవాన్. అది ఎట్లా మళ్ళీ ఉండి నువ్వు అక్కడ అలా మాటలు ఉండి మాటలు లేకుండా నేను నేను అంటే స్ఫురణ వస్తుంది అంటారు ఆ కదండి. స్ఫురణ. అహంస్ఫురణ ఉంది కదా. ఆ స్ఫురణని అంటిపెట్టుకుని విడవకుండా ఉండడం. అలా ఉండడమే హృదయమునందు ఉండడము. హృదయముగా ఉండుట. అది అది ఎలా మనకి ఉంది? నేను అలా అనే కాదు. అనుభవంగా. మనకు మనకి తెలుస్తుందండి. అది ఆ లోపల నుంచి అది అది అక్కడ దాకా మీకు అవసరం తెలుస్తుందండి. లేదు. మనం అక్కడే మీకు ప్రయత్నం చేస్తాం మనం. మీకు తెలిసిన అనుభవమే లెక్క. మీరు ప్రయత్నం చేస్తే మళ్ళీ స్వామిమలై అయిపోతారు. మీరు ఏ ప్రయత్నము లేకుండా స్వానుభవం ఒకటి ఉంది. దాన్ని అంటిపెట్టుకుని ఉంటే దానికి మూలమైన పరతత్వం అనుభవంగా ఉంటుంది. ఉమ్. అదేనండి. గమనించారా? మనం ఇప్పుడు భగవాన్ మీరు ప్రయత్నం కూడా ఉండాలి. ప్రయత్నం చేయాలంటే ఈ ప్రయత్నమే చేయమనండి. అలా కూర్చుని ఈ ప్రయత్నమే అది ఉండినట్టులో మనం ఉండుట అని అన్నారు కదా. అది మీరు ఆ, అది ఉండినట్టులో మీరు ఉండడం మానేసి మీరు స్వామిమలైగా ఉంటున్నారు. కాదు, అది ఉమ్. ఉండినట్టులో మీరు ఉండుట. అంటే మనం చేయవలసిన ప్రయత్నం భగవాన్ చెప్పిన దాంట్లో ఈ ప్రయత్నం తప్పితే ఇంకేం లేదు. ఇంకేముంది మరి? లేదు కదా. ఉమ్, పోనీ ఇంకో సందర్భంలో ఇంకో మాట చెప్పారా? ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకని ప్రశ్నించి నాకని జవాబు వస్తుంది. మరి నేనెవరైనా ఇంకో ప్రశ్న వేసుకో అన్నారు. అప్పుడు కూడా ఉమ్, మీ మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలం దగ్గర ఆగిపోతాం అనమాట అండి. అంటే ఏమీ అనుకోకుండా అనకుండా ఉండే అనుభవం ఒకటి ఉంది. ఆ అనుభవంగా ఉండుట. ఉమ్. అక్కడ కేవలం ఏదేమైనా అనుభవమే ఉంది. ఆ మూలంలోంచే తలుపులు వస్తున్నాయి, తలంపులు వస్తున్నాయి. ఆ మూలంలోంచే ప్రాణం వస్తుంది అంటారు కదండి. అవును, సకలముని. ఆ సకలం ఆ మూలం మొత్తానికి ఈ దేహంలోనే ఉందండి. ఎందుకంటే దేహం కాదు కదులుతుంటే అది కదులుతుంటది కదా. కాదు 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 కాదు. దాంట్లోనే దేహం ఉంది. దేహంలో కూడా తానుంది. ఎలా ఉందంటే ఆ మాట, దేహంలో అది ఉంటుంటే అనంతమైనటువంటి ఆకాశము మరిచి దేహంలో మాత్రమే ఆకాశతత్వం ఉంది అని మాట్లాడుకున్నట్టు. ఆత్మ ఉంది. అదే ఉమ్, ఉమ్. హృదయమునందు నేను అనే అహంస్ఫురణగా ఉంది. అదే మొత్తం ఉమ్. వ్యాపించింది ఆకాశం వలె. ఆకాశంగా. అంటే సెంటర్ దేహంలో ఉందనాలండి. ఈ కేంద్రం అనమాట. ఇక్కడ పాయింట్ అక్కడి నుంచి కనిపిస్తుంది మీకు. అయితే కేంద్రం దేహంలో ఉంది. దేహం కదులుతుంటే అది కదులుతుంటది. నేను అనేదే కేంద్రము, దేహం కూడా కాదు. నేనెవరిననే ప్రశ్న వేసుకోమన్నది స్వామిమలై ఎవరు అని ప్రశ్నించుకోమని కాదు. స్వామిమలైతో సహా ఎవరు నేను అంటున్నారో ఆ నేను ఎక్కడి నుంచి పుట్టు చోటును గమనించమని భగవాన్ చెప్పింది దానికి అర్థము. ఉమ్, ఉమ్, స్వామిమలై పుట్టు చోటు కాదు. నేను ఉమ్. నేను అనే అనుభవం ఉంది కదా. ఆ నేను అవును. అంటే వ్యక్తిగా ఉన్న మీ లోపల చూడమని కాదు. అదేలేండి. మళ్ళా హృదయం మళ్ళా అంటాడు ఆయన. మళ్ళా వ్యక్తిని తీసుకొచ్చి పెట్టేస్తున్నాం కదా మనం. భగవాన్ గుండు అలా కాదు చెప్పి హృదయం అంటారు. గుండు కాదు హృదయం అంటారు. హృదయం అన్నారు కాబట్టి నేను 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 అనే తలంపు మూలాన్ని చూస్తే ఉమ్, అది చూడడం అంటే స్వామిమలైని మీరు అప్లై ముందు ఓకే చేసుకుని ఆ లోపల చూడమనా భగవాన్ చెప్తా. స్వామిమలైతో సహా సకలము దేని నుండి వస్తుందో అది లోపల. ఉమ్. అది మూలం అంటే అవుతుంది కానీ అదే జ్ఞానం అండి. ఇంకా అదే జ్ఞానం అంటే అదే కాన్షియస్నెస్. అది మాత్రమే జ్ఞానము. ఇది కాదు. ఇది తత్కాలిక కానీ సత్యమే. మరి మరి అదే అందులోంచి మాయ రావడం అని ఈ సృష్టి జరగడం అనేది ఇంకా దానికి ఒకే ఒక్క ఆన్సర్ లేలా అండి. అంతే కదా. అంటే ఆయనకు బోరు కొట్టిందండి. అంతే కదా.
బోర్ కొట్టి ఆయన మీరు మీరు ఉన్నట్టుండి సరదాగా సినిమాకి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నట్టు? సరే కాసేపు సినిమాలోకి వెళ్ళని చెప్పు, మీకు ఆ గొడవ ఉండదు. సినిమాలో వాళ్ళలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒకసారి పాత్రతో లీనమయ్యి పాత్రలో మమేకమైనప్పుడు వాడి యొక్క సుఖదుఖాలు మీ సుఖదుఖాలు అయిపోతే, వాడు నవ్వితే మనం నవ్వుతాం, వాడు ఏడిస్తే మనం ఏడుస్తాం అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఎందుకని అట్లా జరుగుతుందంటే మీరు మనకి కాసేపు మనకి మన మిమ్మల్ని మీరు మరిచి మీరు 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 సృష్టించుకున్నట్టుంటే ఆ సినిమాలో ఆ భావానికి అనుగుణంగా మీరు కనెక్ట్ అయ్యారు దానికి మీ మనసు. అవునండి. అప్పుడు కదా సుఖదుఖాలు మీ అయ్యాయి. ఇది కూడా అంతే. మిమ్మల్ని మీరు మరిచి మీరు వచ్చిన తర్వాత వచ్చిన ప్రపంచంతో మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ సుఖదుఖాలు మీవిగా కనిపిస్తాయి. అంటే ఆ ఒరిజినల్ నేను తను తాను మర్చిపోవడానికి ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సృష్టి చేసిందండి. అది ఎందుకు చేసిందో మనకు తెలియదు. అంటే మనం అనుకోవటం. అనుకుంటే అది ఒక్క మాట చెప్పింది పరంపదలోని. అసలు నాకు నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది కానీ లేనే లేదనేది ఫైనల్ వాక్యము. సృష్టి చేసినట్లు కనిపిస్తుంది కానీ సృష్టి చేసేలేదు. అవునండి. బంగారము ఆభరణము ఆభరణంగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఆభరణం అయిపోలేదు. ఇక్కడ మామూలు మన ఆభరణంలాగా ఆభరణం అయిపోలేదు. అవునండి. ఆభరణంగా కనిపిస్తుంది. అవునవునవును. మన బంగారం ఆభరణం అయిపోతుంది కాదు, ఇది ఆభరణం అయిపోలేదు. ఆభరణంగా కనిపిస్తుంది కానీ ఆభరణం అయిపోలేదు. బంగారంగానే ఉంది అప్పుడు కూడా. బంగారంగా ఏ రకమైనటువంటి మార్పులు లేదు. తత్కాలంలో ఆభరణంగా కనిపిస్తుంది. అవునండి. మనం ఆభరణ దృష్టితో నిజం అనుకుంటున్నాము. ఆభరణ దృష్టి కలగడానికి ఆధారమైనది బంగారమే కదా. అవునండి. మొన్న మరిచి ఆభరణం నిజం అనుకున్నట్టుంది మన పరిస్థితి. అదే అండి. అంటే నా గురువులోనే ఎక్కడో చదివానండి. సినిమా తెర మీద ఏం సినిమా వేయకుండా అలా 3 గంటలు కూర్చోబెడితే మనం బోరు కొట్టేది కదా. అంతే కదా. అందుకనే ఈ సృష్టి అంతానే మన ఎంటర్టైన్మెంట్ కోసమే అది. అదే ఏదో మాట చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవడం మనం. కానీ చాలా చోట్ల ఒకటి అనేకంగా ఎందుకు మారింది, సృష్టి ఎందుకు జరిగింది, మనం ఎన్ని సమాధానాలు రాబెట్టుకుని ఎలా మాట్లాడుకున్నప్పుడు కూడా మనోకార్యమేనండి. మనోకార్యం అంతా కూడా అసత్యమే, సత్కాలకి. అది మీ స్వానుభవాన్ని ఇవ్వదు. మనోకార్యం మీ స్వానుభవాన్ని ఎట్లా ఇస్తుంది? ఇంకా స్వానుభవం వచ్చిన తర్వాత ఈ సందేహాలు ఉండవండి. ఎందుకుంటాయి మరి? అవసరం ఏముంటుంది మీకు? ఇంకా మీరే కదా ఉంటారు. స్వామిమలైగా ఉన్నది మీరే, పట్టేగా ఉన్నది మీరే. ఇంకా సందేహాలు ఎలా వస్తాయి? ఒకరుండి ఇంకొకరుగా మీరు లేకపోతే సందేహాలు వస్తాయి. ఇదేనండి. ఇప్పుడు సృష్టి అంతా నాలోనే నుంచే వచ్చింది అనుకున్నప్పుడు నా పక్కన చూసి ఆడి మీద నాకు ఎందుకు కోపం వస్తుందని ఒక డౌట్ నాకు. వాడు నాలోనే భాగం, పోనీ ఆడు నేను అందులోనే భాగం, మీ ఇద్దరం ఒకటే కదా, ఒక సోర్స్ నుంచి వచ్చాం కదా, వాడి మీద నాకు ఎందుకు కోపం కలుగుతుందని. అంటే ఇదంతా ఈ స్వామి వల్ల ఉన్నప్పుడే జరుగుతుంటదని. కోప సన్నివేశము, సందర్భము, ఇబ్బంది, కష్టము ఉన్నప్పటికీ కోప సన్నివేశము, కోపం కలగడానికి కారణాలు అవన్నీ ఉన్నప్పటికీ కోపగించుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట మీ స్వరూప జ్ఞానం కలిగితే. ఎట్లాగంటే ఉపమానం ఉంది. మీరేదో తింటున్నారు, ఆదమరుపులో కప్పుకుని నాలుగు కొరుక్కున్నారు అనుకుందాం, రక్తం అవుతుంది, సుర్రుమంది. ఒకసారి ఎవరి మీద కోపడతారు? అర్థమైందండి, నాకు అర్థమైంది. అదే అర్థమైంది, నాకు అర్థమైందండి. అలాగా అదేలేండి. అంటే ఏం లేదు, ఒకవేళ కోపడినా కూడా ఆ ఒరిజినల్ నేను మీదే కోపడినట్టు. కాబట్టి కోపడడానికి అవసరము అవకాశము లేకుండా పోతుంది. అప్పుడు సులుమండము ఉంది, నాలుగు కొరుచుకోవడం ఉంది. ఆ కొరుక్కున్నప్పుడు అప్పుడు దాకా తిన్న పదార్థం మళ్ళీ నాలుగు మీద పడేసరికి సుర్రుమంటుంది. ఈ అనుభవం ఉన్నప్పటికీ కూడా అనుభవించాలే కానీ కోపడడానికి అవకాశం లేకుండా పోయింది మీకు. అలా అయిపోతుంది అనమాట. అవునండి. అంటే జ్ఞాని కోపం రాదండి? వస్తుంది. ఎవరి మీద కోపడాలో తెలియడం లేదు. కోపమేమో ఉంటుందండి, ఎవరి మీద కోపడతాడని. కోపం ఉందండి, కోపం వచ్చింది, ఎవరి మీద పడాలని. కాబట్టి కోపం అయితే ఉంటుంది కానండి, కోపడడానికి అవకాశం ఉండదు అనమాట అండి. అందుగురించి కాదు. కోపమేమో ఉంది. మనకెంత కోపం ఉందో. ఒకసారి గురువు గారు ఒక ప్రశ్న వేశారు నన్ను, బుద్ధుడికి కోపం ఉంటుందా అని అడిగారు. ఎవరికండి?
నాతోటే గురువు గారిని కలిసిన మొదటి బుద్ధుడిగా అండి. బుద్ధ భగవాన్లు గురువు గారు అడిగారా? గురువు గారు నాకు ప్రశ్న వేశారు, బుద్ధుడికి చెప్పండి. అంటే బుద్ధుడికి ఎందుకు ఉంటుంది, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం కదా, వారి కోపం ఉండదు అని చెప్పాడు బట్టయ్య. అలా కాదు, మనకంటే ఒక పిసలు ఎక్కువే ఉంటుంది వారి కోపం, కాకపోతే కోపం పెంచడానికి ఇతరం కనపడడం లేదట, కోపపడ్డానికి. కోపము కోపం ఎక్కడ పోద్దండి, తనలోదే కదా ఇదంతా కలిపి, కానీ ఎక్కడ ఎవరి మీద కోపపడాలి? భగవాన్ దివ్య జీవిత మకరందం పుస్తకంలో ఒక చాప్టర్ పేరే ఉంది, భగవాన్ కోపడిన సన్నివేశాలని. అంటే మళ్ళీ మనం అప్పట్లో సరే ఇప్పుడు కొత్తగా అర్థమైన దాని మీద జ్ఞానులకు కూడా కోపం ఉంటుందా, ఒకవేళ కోపం వస్తే వాళ్ళు ఎలాగా దాంట్లో ఎలా ప్రవర్తిస్తారు అని. అదండి. ఓకే చాలా మంచి విషయం చెప్పారు సార్. కోపం వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది, మీకు పట్టే గారి కన్నా ఎక్కువ వస్తుంది బుద్ధుడికి, కానీ కోపం పట్టడానికి ఏముండదు అక్కడ. ఎక్కువ ఉంది, ఉండడం అయితే ఎక్కువ ఉంది, అందరికంటే ఎక్కువ ఉంది, కానీ ఎవరి మీద ప్రకటించడానికి ఇతరం లేదట. తన మీద తనే కోపడాలి, ప్రకటించడానికి ఇతరం లేక సైలెంట్ గా ఉండిపోవడం. ఇప్పుడు నాలుగు కొరుక్కున్న సంగతి లాగా నాలుగు కొరుకున్నారండి, సుర్రుమంటుంది, ఎవరి మీద కోపడాలి? అవును. ఓకే. కాబట్టి ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి తనలో, కానీ తనలో భాగంగా ఉంటాయి. తత్కాలిక లక్షణంగానే ఉంటుంది, కానీ స్టాండర్డ్ అర్థం దేనికి ఉండదు, సృష్టికే లేదు. నా శక్తే మహామాయ, మహామాయ నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉంది అని చెప్పినప్పుడు ఇది సృష్టికే అవకాశం లేదు కదా. అవునండి. కానీ లేదన్నప్పుడు మనం వేరేది లేదు, ఇతరంగా లేదు. ఇతరంగా ఉన్నప్పుడే కదా, సెపరేషన్ వచ్చినప్పుడే మనం కోపడతాం. మీరు అన్నట్టుగానే నాలికి కూడా నాదే అయినప్పుడు, నాలికి మీదే, పన్ను మీదే, కొరుకున్నది మీదే. బాగుందండి. ఈసారి ఒక పని చేస్తానండి పట్టే గారు, ఎవరి మీద కోపం వచ్చినప్పుడు ఏమనుకుంటానంటే నేను పన్ను నాలుకని కొరుక్కుంది అనుకుంటాను అంతే అండి. వెంటనే మనకి సెట్ అయిపోద్ది మైండ్, అలా ఓ నవ్వు వచ్చి అయిపోద్దండి మనకి. అక్కర్లేదు, మీరు గుర్తుకు తెచ్చుకుంటే అయిపోతుందండి. అంటే ఆ టైంలో ఏ భావం చేయాలన్నదండి నా ఉద్దేశం. భావమే అక్కర్లేదు, కోపాన్ని ఒకసారి కోపం వచ్చిన సమయంలో కనుక కోపము వస్తుంది అని మీరు గుర్తిస్తే కనుక కోపం సైలెంట్ అయిపోయి చచ్చిపడిపోతుందండి, ఆ స్థాయి తగ్గిపోతుంది ఉంటుంది కోపాన్ని చూస్తే. మీరు కోపాన్ని అంటే నా అనుభవంలో ఉన్నది ఒకటి ఏంటంటే అండి, మనం ఏదన్నా ఒకటి వదిలించుకోవాలనుకోండి, ఆ టైంకి అది జరిగినప్పుడల్లా మైండ్కి ఒక చిన్న ఇది పెట్టుకున్నాం అనుకోండి, అది వదిలిపోద్దని నా అనుభవంలో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లెగ్గానే దేవుడి ఫోటో చూడటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారండి. నిజమే, కానీ ఇవన్నీ మళ్ళా స్వామి మలై మాట్లాడుకునేదేమో స్వామి మలయానికి ఆధారమైన పరతత్వం గురించి, కానీ మాటకొచ్చి అది వదిలించుకోవడానికి నేను చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే, ఏమీ వదిలించుకోవాల్సిన అవసరం లేదండి. స్వామి మలైకి ఎడంగా ఒక్క అడుగు ఉండడం మీకు కుదిరితే, ఉండగలిగితే మొత్తం అవే వదిలిపోతాయి, మీరు వదిలించుకోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఒకటి ఎక్కడ వదిలించుకుంటారండి, ఇదంతా పెద్ద పని అయిపోలేదా? అదే చెప్తారు భగవాన్ అంటే చాలా కష్టమైనటువంటి పని. తలంపులుగా ఉన్నది కూడా భగవంతుడే అని ఉండండి, మీరు తలంపులతో ఎందుకు మీరు ఏతన పడడం అని చెప్పేసి అన్నారు. అవునండి. తలంపులు ఓ పద్ధతి ఉంది, గురువు గారు స్వయంగా చెప్పిన మాట. తలంపులు నిరోధించడానికి ఓ పద్ధతి ఉంది, ఓకే నిజమే, దాన్ని నిరోధించే ప్రక్రియ కూడా ఉంది. ఇలా నిరోధించుకోవచ్చు, ఆ థీరీ అంతా చెప్పారు. ఎన్ని నిరోధించుకుంటారు? తలంపులుగా ఉన్నది కూడా భగవంతుడే. భగవంతుడు అంటే ఏది మీకు మీ జగలానికి మూలంగా ఉన్నదో ఆ తత్వమే తలంపులుగా కూడా ఉంది. ఇంక ఎవరి మీద అప్పుడు మీకు ఇబ్బంది ఏముంది? నిరోధించే పని ఏముంది మీకు? దానికంటే అన్యంగా ఇంకోటి ఏదన్నా ఉన్నప్పుడు కదా మీకు నిరోధించాలి. బాగుంది సార్. అంటే గురువు గారు ఇలా చెప్పారు, భగవాన్ ఏమన్నారంటే అవన్నీ నిరూపించాలంటే నీకు చాలా టైం పడుతుంది, దానికి మూలమైన అహంకార తలం కట్ చేసే అన్నాడండి. అదే మీకు మీరు ఒక్కడికి ఎడంగా ఉండన్నా అహంకారం తలంపును కట్ చేయన్నా రెండింటి యొక్క మాటలు ఒకటే. భగవాన్ ఎలా చెప్పారు, గురువు గారు ఎలా చెప్పారు. అవునండి. ఎడంగా ఉండడం అంటే అది కట్ అయిపోతుంది అనమాట. అవునండి. అర్థమైందండి. ఎడంగా ఉండడం అన్నా లేక అహంకారం కట్ చేయడం అన్నా రెండింటి యొక్క అర్థం ఒకటే.
అవునండి, అవునండి. పదాలు తేడా ఆయా సందర్భాల్లో అలా చెప్పారు అంతే. ఇది కూడా బాగుంది కదా, ఆ తలంపులు కూడా భగవంతుడే అనుకుంటే ఇంకా తలంపుల తలుపుల మీద రూపంలో నెగిటివ్ ఉన్నది నెగిటివ్ భగవంతుడే. ఫీలింగ్ రాదు కదా. తలంపుల రూపంలో ఉన్నది భగవంతుడే. ఇంత గొప్పగా కోప్పడుతున్నాడే నా మీద, నువ్వు చూడండి కోప్పడేటప్పుడు అవతలవాడు. ఓకే, ఓకే. ఇప్పుడు మీకు ఇంకేముంది, అప్పుడు భగవంతుడి కంటే అన్యంగా ఉన్నప్పుడు కదా మీకు ఆ ఇబ్బంది కలుగుతుంది. అవునండి, అవునండి, భగవంతుడే వచ్చి మీ నెత్తి మీద కర్రెడుతుంటే మీరేం చేస్తారు? అవునండి, అట్లా అది ఒక సందర్భంలో చెప్తారు. అవును. అందు గురించి వాడే సకలంగా ఉన్నది. ఇంకా ఇంకేమీ మాటలు ఉండవు అక్కడ. ఓకే, ఓకే, వాడే ఓకే. సకలంగా ఉన్నాడని చూసుకున్నప్పుడు కిక్కిరి మనకుండా ఉండిపోవాలి. ఏదో చిన్న కథ ఓకే. చెప్తారు. కప్ప రామచంద్ర ప్రభు తన అమ్ముల పొదిలో బాణాన్ని నేల మీద పెట్టారట. పెట్టినప్పుడు పొరపాటుని కప్పకు కుచ్చుకుందటండి, కింద కప్పకి కుచ్చుకుంటే అవును. రక్తం వస్తుందట. కప్పుకుని తీసేసరికి అరే నేను ఉన్నానని సప్పుడు చేయాలి కదా అని చెప్పేసి అన్నారట రామచంద్ర ప్రభు. ఊరికే ఊరికే కథగా చెప్తారట, కథగానే తీసుకుందాం అనేసరికి కప్ప అందట, నాకు ఏ కష్టం వచ్చినా నువ్వు రామచంద్ర ప్రభు ఉన్నాడని చెప్పుకునేవాడిని, నువ్వు వచ్చిన నెత్తి మీద బాధ పెడితే నేను ఎవరితో చెప్పుకోను అందట. అట్లా అనమాట. అంటే మొత్తం భగవంతుడే అయిపోయినప్పుడు ఇంక వేరే మార్గం లేదు కదా. మీకు కష్టం వచ్చినా మీ నెత్తిని పెట్టింది వాడే. వాడే లేకపోతే మీకు కష్టమే. ఇప్పుడు మీకు ఎవరైనా సుఖాన్ని కల్పిస్తున్నాడో వాడే కష్టాన్ని కల్పిస్తున్నాడు. ఎవడు ఆయుష్నిచ్చాడో వాడే ఆయుష్ని తీసేసుకుంటున్నాడు. ఈ కష్టం ఎందుకు కల్పిస్తున్నాడు అంటున్నారు? దానికి పర్పస్ ఏంటంటారు? ఇందాక మీరు చెప్పారు కదా లీలని. లీలా ఇంకా లీల అనుకుంటే ఇంక దానికి ఇంకా అక్కడ అయిపోవటం అండి. లీలే, అది లీలే. సినిమా మీరు ఎందుకు చూసి ఎందుకు కష్టపడుతున్నారు అనే దానికి మీ దగ్గర సమాధానం ఉందా? అంటే సినిమా ఉంది కాబట్టి చూస్తున్నాం అండి. అసలు ఆ సినిమా ఎందుకు తీసేయడానికి కదా ప్రశ్న. కాదు, సినిమాలో పడిన కష్టానికి కారణము మీరు కనెక్ట్ అవడమే కదా. ఆ సినిమా అదే కరెక్ట్ అండి. చిన్నప్పుడు మనకు తెలియక మనం వాళ్ళు ఏడుతుంటే మనం ఏడిచేస్తాం. వాడు నవ్వితే మనం నవ్వుతున్నాం, వాడు కొడుతుంటే కొట్టు ఇంకో 2 దెబ్బలు కొట్టంటాడు ఈ కుర్రోడు. అవునవును. ఈ ఆళ్ళలో కూర్చుని వాడితో నాకు ఈ అనుభవం ఉందిలేండి. చిన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఏడిచి ఉండండి. ఇప్పుడు అది తలుచుకుంటుంటే నవ్వు వస్తుంటది. ఇప్పటికీ బాధపడతారు కొంతమంది. క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే బాధపడతారు, ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుందండి నాకు. అట్లాగనమాట. కాబట్టి ఇవన్నీ దాంతో కనెక్ట్ అయిపోవడం వల్ల ఎందుకు అనే ప్రశ్నకి సమాధానము దొరకడమే ముక్తి అంటే. మీకు ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం దొరికితే అక్కడ ప్రశ్న ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అని ప్రశ్నలు వేస్తుంటారు కదా మామూలుగా. ఎందుకనే ప్రశ్న ఉంది. ఎందుకనే ప్రశ్నకి సమాధానం మీకు దొరికిస్తే ఇంక అక్కడ ముక్తమే అయిపోతారు. మీరే ఉంటారు అక్కడ. ఎందుకనే ప్రశ్న ఉండదు. ఆ ప్రశ్నకి సమాధానం దొరకనంత వరకు ఎందుకు అలా ఉంటుంది. అవునండి, అవునండి. ఇంకొక ప్రశ్న ఎందుకు అనలేరు, మీరు అనడం కుదరదు. ఇంకొక ప్రశ్న ఉందండి. ఇప్పుడు అడుగుతానండి. మీరే చెప్పారు కదా, ఇదేంటి పట్టయ్య గారు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఇంటర్వ్యూలో చెప్పారు. మీరు గురువు గారిని పట్టయ్య గారు కొంతవరకు ప్రశ్నలు అడుగుతారు, ఆ తర్వాత మిమ్మల్ని ఆయన కదిపించిన ప్రశ్నలు అడగడం చెప్పారు అన్నారు కదా. అంతే కదా. ఇప్పుడు పొద్దున్న 6 గంటలు లేపుతామండి, సాయంకాలం 10 గంటలు పడుకుంటానండి నేను. ఈ మధ్యలో ఈ టైంలో అహంకారం అంటే స్వామిమలై అన్న అహంకారం పడుతూ లెగుతూ ఉంటది కదండి, అలా ఉండిపోదు కదా. అలా కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, గురుగారు చెప్పారని, దృష్టి పెడితే దృశ్యం వస్తుందని. అదే పడుతూ లెగుస్తూ ఉండడం అనేది మరిచినప్పుడు మాత్రమే మీ స్వరూపం మీకు జ్ఞప్తి లేనప్పుడు మాత్రమే దానికి అహంకారం అని పేరుంది. కానీ మీ స్వరూప జ్ఞప్తిలో అహంకారానికి తావే లేదు. ఓకే. ఇంకా పడుతూ లేస్తూ కూడా లేదు, అసలు దానికి తావే ఉండదు. అంటే నా యాక్చువల్ సందేహం ఏంటంటే, లేనప్పుడు అహంకారంగా కనిపిస్తుంది. అదే నా యాక్చువల్ సందేశం ఏంటంటే, మీరు అన్నారు కదా దృష్టి పెడితే దృశ్యం వస్తుందని. దృష్టే దృశ్యంగా ఉంది.
అది అంటే ఆ త్రిపుటి ఒకటైపోవటం, అహంకారం లేకపోవటం రెండు ఒకటేనా అండి ఆ సమయం వరకుని, ఆ పని చేసే వరకుని? ఒకటిగానే ఉంది అనే జ్ఞప్తి లేకపోవడం. మూడు విడివిడిగా చూస్తున్నాం. దృష్టిగా దృశ్యంలో భాగంగా మూడు విడివిడిగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. కనిపిస్తున్నాయి కాబట్టి అవునండి. దృశ్యంలో భాగంగా ఉన్న మీరు ద్రష్టని పొందడానికి ఏం చేయాలని అడుగుతున్నారు. ఆ మూడు విడివిడిగా ఉన్నంతసేపు అహంకారం ఉన్నట్టు. విడిగా ఉండడమే అహంకారంగా ఉండడము. మీరు అందులో ఓకే. మూడు భాగంగానే ఉన్నారు. విడివడి అసలు ఉనికి లేదు అహంకారానికి. విడి తీసేస్తే దాని నుండి ఉమ్, ఉమ్, విడిపడితే అహంకారానికి ఉనికి ఉండదు. ఎవరు దృష్టిగా ఉమ్. ఉన్నారో వారే దృష్టిగా ఉన్నారు. ఎవరు దృష్టిగా ఉన్నారో వారే దృశ్యంగా కూడా ఉన్నారు అలా ఉన్నది అంటే అప్పుడు అహంకారం లేనట్టండి. అనే జ్ఞప్తి మీకు ఉన్నప్పుడు ద్రష్ట దృష్టి దృశ్యము కలిపి ఒకే కేంద్రం అవుతుంది. ఆ కేంద్రము తానే అవుతున్నాడు. అప్పుడు మీకు ఇంకా అహంకారానికి తావేది? అవునండి, అవునండి. ఇక్కడ ఇక్కడ ఓకే. ప్రత్యేకించి ఒక చోట్లోకి వచ్చిన తర్వాత ఇది మాత్రమే నేనంటే అహంకారం అయిందండి. స్వామిమలై మాత్రమే నేను అంటే అహంకారం అయింది. మీకు ఆ దృష్టి ఉన్నప్పుడు మీ అనుభవం మారిపోతుంది. ఇది కూడా నేను అని వచ్చేస్తుంది. ఇది మాత్రమే నేను అనుకున్నారండి. మీకు ఎప్పుడైతే ఎవరు దృష్టిగా ఉన్నారో వారి దృష్టిగా ఉన్నారు, వారే దృశ్యంగా కూడా ఉన్నారని చెప్పి మీకు ఉన్నప్పుడు ఇది మాత్రమే నేనని అనుకోలేరు. ఇది కూడా నేనే అనే అనుభవంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అహంకారం ఉండి లేనిదైపోతుంది. ఉండదు. చూడడానికి కనపడతారు అందరికీ స్వామిమలైగా. స్వానుభవంలో అందరితో మీరు ఒకరిగా ఉంటారు. ద్రష్ట దృష్టి దృశ్యం ముగ్గురు ఒకటే అని జ్ఞప్తిలో ఉంటే ఒకే కేంద్రము. మూడు తానే ఆ మూడు తాను అవును అని మనకి ఆ ఎరుకున్నంతసేపు అహంకారం లేనట్టే. అహంకారానికి తావే లేదు, లేనట్టు కాదు. అసలు అహంకారం లేదు అక్కడ. అహంకారం వస్తుందంటే స్వామిమలై మాత్రమే నేను అనుకున్నప్పుడు ఉత్పన్నమైంది. ఇంకో విషయం, ఇందాక పడుతా లెగిస్తా అన్నారు కదా. మీరు సదా అహంకారంగా ఉండరు, ఆత్మస్వరూపంగా ఉంటారు. ఎప్పుడైనా అహంకారంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అవునండి, అవునండి. ఇది బాగుందండి. ఇది ఎందుకంటే మొన్న మీ వీడియోలోనో ఎక్కడో ఏదో మొత్తం చూసానండి. నువ్వు ఎప్పుడూ తుడిలోనే ఉంటావు, అప్పుడప్పుడు అవస్థల్లోకి వెళ్తుంటావు అని. కాబట్టి సదా మీరు అహంకారంగా ఉండరు, ఆత్మస్వరూపంగా ఉంటారు. ఎప్పుడైనా అహంకారంగా ఉన్నారని అనిపిస్తుంది. ఉండడం ఆత్మస్వరూపంగా ఉన్నారు అప్పుడు కూడా. ఇది అనిపించడమే. ఉండడం ఆత్మగానే ఉంటారు. వ్యక్తి వరకు వచ్చేసి వ్యక్తి మాత్రమే నేను అనుకున్నప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. అది కూడా ఉండి అనిపించడం కాదు. మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూసుకుంటున్నారు కాబట్టి అహంకారం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అహంకారానికి అవకాశం ఉండి ఇక ఉండడం కాదు. మీరు ఉందని అనుకుంటున్నారు కాబట్టి ఉంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా రైటేనండి. మనం ఎప్పుడు తురిలోనే ఉంటాం, అప్పుడప్పుడు ఆ అవస్థల్లోకి వెళ్తుంటామని. మనం ఎప్పుడు తురిలో ఉంటాం కాదు, తురియము మాత్రమే ఉన్నది. ఓకే, ఓకే. ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి పట్టయ్య గాని స్వామిమలై గాని దాంట్లో భాగంగా ఉన్నట్లున్న వారుగా ఉన్నారు వీళ్ళందరూ. అంటే ఆ ఉన్న ఒక్క తుర్యానికి అవస్థలు ఉంటాయి కదండి. దానికి అవస్థలు ఏముంటాయి సార్? అదే జాగృతి, స్వప్నం, సుషుప్తి అన్ని అవస్థలు అంటారు. అవన్నీ స్వామిమలై వచ్చిన తర్వాత చెప్పుకునే మాట్లాడి అవస్థలు అనేవి లేవు. అవస్థలు లేని అవస్థలు తెచ్చిపెట్టుకుని అవస్థలు పడడమే కానీ వాస్తవానికి అవస్థలు అనేవి లేవు. స్వామిమలై ఉంటే వచ్చేస్తాయి ఇవన్నీ. స్వామిమలైకి ఎడంగా ఉంటే సాక్షిగా అవస్థలే లేవు. అవస్థలు ఉన్నాయి అంటే మీరు అవస్థల వైపులో ఉన్నారని, అంటే స్వామిమలైగా ఉన్నారని అర్థం. అప్పుడు అవస్థలు ఉంటాయి. ఆ అవస్థలతో పాటు ఈ అవస్థలు కూడా ఉంటాయి. అసలు అవస్థ ఎలా ఉంటుందండి? ఉన్నది అక్కడే అంటే నామమాత్రానికైనా రెండో అవస్థను అంగీకరించచ్చు, సమస్య తగదని చెప్తుంటే ఉన్నదే ఒకటే సద్వస్తువు అని చెప్తుంటే అవస్థలు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి అవస్థలు ఎలా ఉంటాయి? ఉన్నాయని అనుకుంటున్నారు, ఉంటాయి. మిమ్మల్ని మీరు వ్యక్తిగా చూస్తున్నారు, అదే అహంకారంగా అనుభవంలో ఉంది. నిజానికి అహంకారం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు లేకుండా. ఇంకో విషయం, మొత్తం మీరే వ్యాపించి ఉన్నప్పుడు ఇది మాత్రమే నేనంటే అహంకారం, ఇది కూడా నేనే అనుకుంటే ఆత్మస్వరూపం. ఎంత బాగుంది! చిన్న మాటలోనే మొత్తం వేదాంత సారాన్ని చెప్పేస్తే ఆ సూత్రాన్ని పట్టుకుని మానేసి మనం కుక్కు తిరుగుతున్నాం. అవునండి. ఇది మాత్రమే నేను అనుకుంటే అహంకారం అండి, ఇది కూడా నేనే అనుకుంటే ఆత్మస్వరూపమే మీరు.
ఎంత బాగుంది, చిన్న మాటే కదా. మరి ఇది సాధన చేయండి, అది సహజ లక్షణంగా మారుకుంటే సిద్ధి. ఇది మళ్ళీ ఒకసారి మాత్రమే చెప్పండి సార్. ఇది మాత్రమే నేనని అనుకుంటున్నాం కదా, ఇది మాత్రమే నేను అనుకుంటే అహంకారం లెక్క వచ్చేస్తుంది. అంటే మొన్న మీరు పెట్టిన మాట కూడా ఇదే కదండి, ఆత్మానుభవం బాబుకు కలగదు. అవును, ఆత్మానుభవం బాబుకు కలగదు. ఆత్మానుభవం జరిగిన తర్వాత బాబు ఉండడండి. బాబుకి ఆత్మానం కాదు, ఆత్మ అనుభవంలోనే బాబు ఉన్నాడు, బాబుతో సహా సకలము ఉందని. ఆత్మకే బాబు అనుభవం ఉంటుంది, కానీ బాబుకి ఆత్మ అనుభవం ఎందుకు ఉంటుంది? ఆత్మ అనుభవం అనేది వీలు పడదు, కానీ ఆత్మకే పట్టయ్య అనుభవం ఉంటుంది, పట్టెతో పాటు సకలం ఉంటుంది. ఆత్మకు ఉంటుంది ఆ అనుభవం, పట్టయ్యకి ఎందుకు ఉంటుంది? అది తత్కాలిక లక్షణమైన దానికి ఎందుకు ఉంటుంది? ఎండమావికి ఎందుకు ఉంటుంది? నీడకి ఎందుకు ఉంటుంది? ప్రతిబింబానికి ఎందుకు ఉంటుంది? అలాగా. కాబట్టి దీనికి అవకాశం ఉండదు. అది ఉంటే ఏమనుకోకండి, ఇంకొకసారి చెప్పరా అది. నేను మాత్రమే అన్నారు, అదేంటి సార్? నేను మాత్రమే ఉన్నాను అనుకుంటే అహంకారమా? ఇది మాత్రమే నేను అనుకుంటే అహంకారం ఉంది, ఇది కూడా నేను అనుకుంటే ఆత్మస్వరూపమే కదా. ఇది మాత్రమే నేను అనుకుంటే అహంకారం, ఇది కూడా నేను అనుకుంటే ఆత్మస్వరూపం. ఇది కూడా నేనే అంటే మీరు మొత్తం వ్యాపించి ఉన్నారు, ఇది కూడా మీరే అవుతున్నారు. ఇది అంటే అక్కడ స్వామి చూపించి ఇది మాత్రమే నేను ఉన్నారండి ఇప్పటి వరకు. ఉంటే అహంకారం లెక్కకు వచ్చేస్తుంది, అదే సెపరేట్ అయినట్టు, విడిగా ఉన్నట్టు, విడిగా అయిపోయింది. మరి ఉన్నది ఒకటే, రెండో వస్తువునికి అవకాశం లేదు. అందులోనే స్వామి కూడా ఉన్నాడు. ఇది కూడా మీరే. నేను అనే అనుభవం యూనివర్స్ అండి. అది వ్యక్తితో పరిమితం అయినప్పుడు ఇది మాత్రమే నేను అనిపిస్తుంది, వ్యక్తికి అడంగా ఉంటే ఇది కూడా నేననే అనుభవం ఉంటుంది. అవునండి. అప్పుడు ఆత్మస్వరూపమే లెక్క వచ్చేస్తుంది కదా. అది అలా చేయగా మీరన్నట్టుగా సిద్ధి అయిపోద్ది. సిద్ధే ఆల్రెడీ ఉందంటారు మీరు. ఉన్నది ఆల్రెడీ సిద్ధే ఉంది, చేయడం అనేది ఆగిపోతుంది. అదేలేండి. అక్కడికి ప్రాబ్లం ఏంటంటే అండి, అలా కదండి, కాదండి. అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ గోడ ఎక్కేసి అటు ఇటు చూస్తున్న వాళ్ళు పరిస్థితి ఒకలా ఉంటది, గోడకు ఒకవైపే ఉన్నవాళ్ళ పరిస్థితి ఒకలా ఉంటది. ఇప్పుడు మన దగ్గర ఒక మాట ఉంటుంది జ్ఞాన ప్రసన్నాలని, బంగారం గీటెట్టడం వల్ల బంగారం అని తెలియడం కాదు, గీటెట్టడం వల్ల బంగారానికి అవునవును గురువు గారు వచ్చి అంటే అదే ఆ గీటు పెట్టడమే సాధన అన్నట్టున్నారండి. గీటు పెట్టడం అనేది సాధనగా కనిపిస్తుంది, కానీ గీటు పెట్టడం అనేది బంగారం మారుకుందేటి, కొత్తగా బంగారం ఏమవుతుంది. అవునండి, అది బంగారం కాదో తెలుసుకోవడానికి గీటు పెట్టారు అంతే. కాబట్టి సాధన అంటే మీరు ఆత్మస్వరూపం అని గుర్తించడానికి చేసే ప్రక్రియకి పెట్టుకున్న వేరు కదా. ఏమండి, ఈ వేదాంతాన్ని అంత సింపుల్ గా చెప్పడానికి రమణ మహర్షి గారు వచ్చారంటారు కదా, దాన్ని ఇంకా సింపుల్ గా చెప్పడానికి మన గురువు గారు వచ్చారంటారండి. అవును ఆయన జన్మ కారణం ఏదంటారా? అంతే, సందేహమే లేదు. లేకపోతే ఇంత సులభంగా మీకు వేదాంతం మనకెవరు చెప్తారు ఈ ప్రపంచంలో? మన గురువు. ఇప్పుడు ఒక చోట గురువు గారు ఫ్యూచర్ లో వేదాంతం అంటే ఇప్పుడు మనం చెప్తుందే అంటారు కదా. అవును, అది దాని మీద ఫిల్టర్ చేసి చెప్తుంది కదా. ఫిల్టర్ చేసి చెప్తుందండి, అంటే అందరికి కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది. అది అలాగే ఉంటుంది, ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయిపోతుంది రండి. అంటే వేదాలంటే చెవులు కట్ చేసేస్తారు, చెవుల్లో సీసాలు పోసేస్తారు అన్న రోజుల నుంచి వీధిలో వాళ్ళకి కూడా వేదాంతం వరకు వచ్చిన మాత్రమే ఉన్నది అది ఒక్కటే ఆయన దగ్గరికి తీసుకొచ్చింది అంటారా? అంటే మనం మాట్లాడుకోవటానికండి ఇది ఓ రోజుల్లో ఎందుకండి దాన్ని అలాగే దాచేసారు? అది ఏమన్నా తప్ప సార్ అది తెలుసుకుంటేనే? అలాగేమీ లేదులేండి, అప్పుడు ఆ సందర్భము అలాగే జరగవలసింది జరిగింది అంతే. దాయడం అనేది కూడా కాదు కానండి, మీరు అంటే స్క్రిప్ట్ లో బాగా ఉంటారు. ఇంకా మీరు కాదు దాయడం అంటే భాగమంటం కాదు, దాయడం అంటే అది ఎలా ఉంటుందంటే వేదాంతాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని దాయడం అనేది ఆకాశాన్ని దాయడం లాంటిదండి. ఆ మాటలే వీలు పడవు. ఆకాశాన్ని ఎవరైనా దాచి పెట్టడం కుదురుద్దా? అలా ఉంటుంది ఆత్మజ్ఞానం అనేది, అదే ఉంది.
దాన్ని ఎవరో దాయడం కుదరదు. కరెక్టే, కానీ మన గురువు గారు లాంటి వాళ్ళు, రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చిన తర్వాతే కదా ఆ జనాల్లోకి వెళ్ళింది అది. అది జనాల వైపు నుంచి చెప్పుకునే మాట. ఇదంతా అయితే స్కీమ్ లో భాగం, స్క్రిప్ట్ లో భాగమే అండి. ఎప్పుడు ఎవరికి ఏం తెలియాలన్నది కూడా అనే కదా చెప్పుకోవాలి. ఇంకో విషయం, మనకి మాటకొచ్చి మాట్లాడుకుంటే ఊరికే వ్యవహారానికి వచ్చి మాట్లాడుకునేటప్పుడు కృతయుగంలో శల్యం కనిపించేటట్టు తపస్సు చేశారని, ద్వాపరయుగంలో తపస్సు యొక్క స్థితి మారిందని, అదే త్రేతాయుగంలో, ద్వాపరయుగం వచ్చేసరికి ఇంకా దాని పద్ధతి మారిపోయిందని, కలియుగం వచ్చేసరికి ఆసక్తులు కూడా లేదు కాబట్టి దానికి ఏదో థీరీ చెప్తారు కదా, కలో స్మరణాన్ని ముక్తి అని, స్మరిస్తే ముక్తినిచ్చిందని ఆ ఋషిలే చెప్పారు ఈ మాట. అప్పుడు చిక్కి శల్యమైపోయి బుధుములు మాత్రమే కనిపించేటట్టు తపస్సు చేస్తే గానీ మోక్షం రాదు. అవునండి, ఈ మోక్షమే. ఇప్పుడు కలు స్మరణాన్ని ముక్తి అని నారదాది మహర్షులు చెప్పినట్టు మీకేవో చెప్తారు కదా, వ్యవహారానికి వచ్చి చెప్పుకుంటున్నా ఈ మాట. మన గురువు గారు చెప్పరు ఇట్లాంటి మాట. అవును, దాని అర్థం ఏమి? అలా ఉంది ఆ స్క్రిప్ట్ లో, ఇంత సులభంగా ఉంది. మరి వారి మాటలు వ్యర్థం అవ్వకూడదు కదా, సత్యవాక్ కదా, ఋషివాక్ అంటే సత్యవాక్. అది కార్యరూపానికి వచ్చేస్తుంది, గురువుగా అవతరిస్తుంది, ఇట్లాంటి సులభతరం చేసి చెప్తుంది అనమాట. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు కూడా కామినీ కాంచనాల్ని వదిలితేనే ముక్తి అన్నారు. మన గురువు గారేమో అనిలాచల స్తోత్రంలో పసుకు అమ్మమ్మ ఉన్నాడు కూడా ముక్తి అన్నారండి. వాడి యొక్క అనుగ్రహం ఉంటే అది బదలపడుతుంది. అదేలేండి. పట్టయ్య అనేదే కామిని అన్నారు. అవునండి. వారు దానికి సంబంధించిన ఫైల్ ఉంటుంది మన దాంట్లో, మౌన భాష యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. కామిని కాంచనాల గురించి గురువు గారు స్వయంగా చెప్పిన మాటలు ఉంటాయి అందులో. పట్టయ్య అనేదే కామిని, పట్టయ్యకి సంబంధించింది అంతా కాంచనం అనమాట అండి. దీన్ని వదలమని పరమహంసుల వారు చెప్పారని చెప్తారు గురువు గారు. అంతేగాని మనమేమనుకుంటున్నాం, కామిని కాంచనం అంటే డబ్బు స్త్రీ అనుకుంటున్నాం. కాదు, పట్టయ్య అనేది కామిని, పట్టయ్యకి సంబంధించింది అంతా కాంచనం అనమాట. ఆ విషయం చాలా సవిస్తరంగా గురువు గారు చాలా గొప్పగా ఇస్తారండి. అదృశ్యం అంటే దృశ్యం కాకుండా పోవటం అని. అసలు ఆ పదాలకి ఆ అర్థం, ఆయన చాలా అదృష్టం సార్ మన టైంలో ఈయన ఉండడం. మన పూర్వజన్మ సుకృతం అనుకో. నాకు చాలాసార్లు అంటే మీతో చెప్తున్నానండి, నేను ఓ బాధ కలిగేదండి నాకు. ప్రైమ్ మినిస్టర్స్ని, గొప్ప గొప్ప కోటీశ్వరుల్ని, అంబానీలు, వాళ్ళని చూస్తే నాకు జలస అయ్యిందండి, అసూయ కలగదు. రమణ మహర్షి గారి గురించి చదువుతున్నప్పుడు ఆయన గడ్డం గీయించుకున్నప్పుడు పక్కన నిలబడి ఆయనకు బట్టలు ఇచ్చి వాళ్ళని చూస్తే నాకు జలసి కుళ్ళు వచ్చేస్తుంటదండి. అబ్బాయి మనకు ఆ ఇది రాలేదేటండి మనకని. మొన్న నేను కాళహస్తి వెళ్ళినప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. మన గురుగారు గడ్డం గెత్తొస్తుంది, నేను కూర్చుని చూస్తున్నాను అలాగా. ఓహో, నేను ఇలా చాలాసార్లు అనుకున్నాను కదా, ఈ కోరిక కూడా తీర్చారనమాట అనుకున్నానండి. సరే సార్, చాలా థ్యాంక్స్ అండి. ఒకటి, నేను ఎందుకు ఫోన్ చేశానో దానికి సమాధానం వచ్చిందండి నాకు. 2 ఆ పరమపదం అది పంపించండి సార్. 3 మౌన భాషణం లింక్ కలకానిది కళ అన్నారు కదా, ఆ లింక్ కూడా పంపించండి. అది కూడా పంపించండి సార్. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ.